రీసెంట్ గా చూసుకుంటే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటిదాకా ఏమైనా చేంజెస్ వచ్చినా రాలేదా? చేంజెస్ ఏం లేదు, జస్ట్ ఒక ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్లో కూడా గర్ల్స్ బాయ్స్ అందరు కొట్టుకునుడే ఉంది, జుట్లు పట్టుకొని కొట్టుకున్నాడు. ఆ రేవంత్ రెడ్డి అయితే బయట కనిపించాలి. ఆయనకున్నంత ఆయనని కొట్టినంత ఆయనకున్నంత కోసం ఎవ్వరికి ఉండదు. ఆయన కనిపిస్తేనైతే ఎట్లా కొట్టాలని చూస్తారు ప్రతి ఒక్కళ్ళు. అంతే, గర్ల్స్కి ఫ్రీ బస్ ఇచ్చినా కూడా ఆయన అసలు ఇంకేం చేస్తలేడు, జస్ట్ ఫ్రీ బస్ ఒకటే ఇచ్చిండు అంతే, మిగతా ఏం చేస్తలేడు. ఏం చేంజెస్ జరగలేవు, ఏదో మనీ అయితే ఇస్తున్నారు ముసలి వాళ్ళకి, మా అమ్మమ్మకి వస్తున్నాయి, ఆమె మాకు ఇస్తుంది, జస్ట్ ఇస్తున్నారు అంతే. సో అట్లనే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ట్యాక్స్ తగ్గిస్తారు. ఆ ట్యాక్స్ ఏమైనా తగ్గడం వల్ల మనకి ఏమైనా ఎడ్యుకేషన్ పర్పస్ మీద కానీ దేనికైనా కొన్ని యూజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ కొన్నిటి మీద పెంచారు కదా, తగ్గించడం ఓకే బెటరే అని, కొన్నిటి మీద పెంచారు, కొన్నిటి మీద తగ్గించారు. ఇప్పుడు తగ్గడం వల్ల ఫ్యూచర్ లో మనకి పడుతుండొచ్చు, ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ చేస్తారు రేట్స్. ఇప్పుడు తగ్గించారు కాబట్టి ఫ్యూచర్లో ఎక్కువ చేస్తారు. మెట్రో లైక్ మేము ఇప్పుడు నేను ఉప్పల్ గట్కేసర్ నుంచి వస్తా, అక్కడ నుంచి ఇక్కడ రానికి నార్మల్గా ముందు వరకు 45 రూపీస్ ఉండే, ఇప్పుడు 65 55 పెట్టిరు. అంతగానం పెంచితే మరి మంత్కి 3000 4000 దీనికే ఎక్స్పెన్సెస్ పోతున్నాయి. అట్లా చేస్తే ఎట్లా? వీళ్ళు ఎట్లా ట్యాక్సెస్, ఆ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్ అని, వాటర్ ట్యాక్స్ అని అన్నీ తీసుకుంటూనే ఉంటారు. బస్సు ఫ్రీ పెట్టి అది పెట్టడం న్యాయం కాదు. కానీ బస్సు మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళొచ్చు. మా స్టూడెంట్స్ లాంటి వాళ్ళకి, జాబ్స్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది మెట్రో టికెట్స్ పెంచితే. కొంచెం తగ్గించాలి ఇంకా. రేవంత్ రెడ్డి గురించి, ఈ కాంగ్రెస్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఓకే, కొంచెం ఇంకా చూస్తాం, ఇంకా 3 years ఉంది కాబట్టి, ఓన్లీ 2 years అయిపోయింది కాబట్టి ఏమైనా డెవలప్ చేస్తారేమో చూడాలి. ఇప్పుడైతే 50-50, కొంచెం అయితే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, లైక్ మనీ ఇవ్వడం, ముసలి వాళ్ళకి పింఛన్ ఇవ్వడం, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇవ్వడం, అవైతే ఓకే. ఇంకా రైతు బంధు అవి పడుతున్నాయి, ఇప్పుడు పడుతున్నాయి, అవి ఓకే. కానీ ఫ్రీ బస్సెస్ వద్దు, తీసేయండి. మెట్రో టికెట్స్ కూడా తగ్గించేయండి.